నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే ఓపెన్ అయింది. మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒక 300 రేంజ్ 300 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ కాగానే మనకైతే బేరిష్ అయితే సిగ్నల్ ఉంది. కాకపోతే 55,600 ఆ రేంజ్లో అయితే సపోర్ట్ ఉంది. ఓకే, ఎగ్జాక్ట్ ఆ సపోర్ట్ దగ్గరనైతే సపోర్ట్ తీసుకుంది. కొంచెము స్కిప్ అయింది ఫ్రెండ్స్, అది ఏమనుకోకండి. ఓకే, మనకి ప్రీమియంలో అయితే 5 మినిట్స్ క్యాండిల్ అన్న బ్రేక్ అయింది. యాక్చువల్గా అక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంటే మళ్ళీ మేజర్ ఏంటంటే మనకు ఒక చిన్న రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది అనమాట. కానీ ఇప్పుడే నేను ట్రేడ్ ఏం ప్లాన్ చేస్తలేను. ఈ క్యాండిల్ ఇట్లా మనకి కొంచెం మంచి ఫామ్ అయితే ప్లాన్ అయితే చేస్తా. ఈ క్యాండిల్ గ్రీన్ ఫామ్ అయితే ప్లాన్ చేస్తా. టార్గెట్ వచ్చేసి 2 డే హై అనమాట, 55,840 ఆ రేంజ్. వెయిట్ చేయాలి కొంచెం మంచిగా ఫామ్ అయ్యే వరకు, ఎందుకంటే ఈ క్యాండిల్ ఇట్లా మనం ట్రాప్ చేయొచ్చు. అందుకే ఈ క్యాండిల్ గ్రీన్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఎంట్రీ అన్నది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. వీలైతే లైక్ చేయండి, సేవ్ చేసుకోండి, లేదంటే డౌన్లోడ్ అన్న చేసుకోండి. మీకు ఉపయోగపడుతుంది అనమాట ఫ్యూచర్లో ఈ వీడియో. ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్స్కి నేను ఈ వీడియోలో మీకైతే క్లియర్గా ఆన్సర్ అయితే ఇస్తా. ఏది దాచుకోకుండా క్లియర్గా కంప్లీట్గా ఇస్తా మీకోసం ఆన్సర్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనకి 230 అయితే రీచ్ అయింది ఈ ట్రేడ్. ఓకే, మీకు నేను మైండ్ సెట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. కాకపోతే ఒక టైం వస్తే ఇంకా మంచిగా చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఒక టైం రాగానే మైండ్ సెట్ గురించి క్లియర్గా చెప్తా. ఈరోజు ఇట్లా ఒక చిన్న టాపిక్ మైండ్ సెట్ గురించే. మీరు చెప్పారు, కామెంట్స్ పెట్టారు కదా మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయని. దాని గురించే ఈరోజైతే ఒక చిన్న కథ అయితే చెప్తా మీకు. మహాభారతం నుంచి ఒక కథ బాగుంటుంది. నిన్ననే యూట్యూబ్లో చూసిన, అదే చెప్తా. మనకు 435 అక్కడి వరకు అయితే రీచ్ అయ్యి వచ్చేసింది. ఇప్పుడే చెప్పొచ్చు, కాకపోతే మీ ఇంట్రెస్ట్ మొత్తము ఇక్కడ ప్రాఫిట్ లాస్ మీద ఉంటుంది కదా, అందుకే చెప్తలేను. చాలామందికి నేను చెప్పేది ఒకటే, మీరు ఈ ప్రాఫిట్ లాస్ ఇది చూడకండి, నేను చెప్పేది వినండి. నేనేం తోపు కాదు, మీకు అర్థమైతే చాలు నేను చెప్పేది. ఒకవేళ నేను చెప్పేది రాంగ్ అయినా సరే అది అర్థం చేసుకున్నా నాకు ఇంకా బెటర్ అనమాట. నేను చెప్పేది రాంగ్ అనిపిస్తే మీరు అర్థం చేసుకుంటే ఇంకా బెటర్. ఒకవేళ రైట్ అయినా అర్థం చేసుకుంటే అది ఇట్లా బెటరే. మనం ఈ ట్రేడ్ తీసుకున్నాం, మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలని లేదు. ఒకవేళ లాస్ వచ్చినా యాక్సెప్ట్ చేసేయాలి. ఓకే, ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఇప్పుడైతే మన కథ మొదలు పెడదాము. యాక్చువల్గా కర్ణుడు ఉన్నాడు ఫ్రెండ్స్. కర్ణుడు మన ధర్మరాజుని కించపరిచిండు. అంటే వాళ్ళకి యుద్ధం జరుగుతుంటే ఓడిపోయిండు అనమాట. ధర్మరాజు చంపకుండా వదిలేసిండు అనమాట. అంటే ఏదో ఒక మాట అన్నాడు అనమాట, ఒక తట్టుకోలేని మాట. అంటే ధర్మరాజు వెళ్ళిపోయిండు. అంటే అప్పటికే కర్ణుడు
ఘటోత్కచుడిని చంపేసి అట్లనే ధర్మరాజుని ఇట్లా వదిలేసిండు అనమాట. అంటే చంపేయచ్చు కానీ చంపకుండా వదిలేసిండు. ఆయనకు ఒక మాట తీసుకుండు కాబట్టి వదిలేసిండు. అయితే ధర్మరాజు అతను ఇక రూమ్ అనే అంటా నేను, అంటే అతని దగ్గర ఏమో నాకు అంత కరెక్టే తెలియదు. అతను రూమ్కి వెళ్ళి అయితే ఫీల్ అవుతుండ అనమాట. అయితే ఆ సమయానికే మన అర్జునుడు కర్ణుడిని చంపుదామని వెళ్తుండ అనమాట. వెళ్ళగానే కర్ణుడు చాలా అంటే ఇట్లా ఘటోత్కచుడిని చంపిన ఫీలింగ్లో చాలా అంటే ఇట్లా మెరిసిపోతుండ అనమాట. అంతా మెరిసిపోతుంటే కర్ణుడు అర్జున్కి చూసి కొంచెం భయమై సరేలే రిటర్న్ వెళ్దామని, అట్లా భయమైందని చెప్పకుండా కృష్ణునికి రిటర్న్ వెళ్దాము, అన్నని ఒకసారి కలుద్దాము, అదే కృష్ణుడు చెప్పిండు ఇట్లా అన్న ఇట్లా ఓడిపోయాడు, ధర్మరాజు ఇట్లా ఓడిపోయాడు, రూమ్కి వెళ్ళిండు అంటే అప్పుడు అర్జునుడు వెళ్ళిండు అనమాట రూమ్కి, ధర్మరాజు రూమ్కి. అప్పుడు ధర్మరాజు ఎలా అంటే నన్ను కించపరిచినందుకు ఆల్రెడీ తమ్ముడు చంపేసిండు కర్ణుడిని అని అనుకున్నాను అనమాట. ఆ ఎగ్జైట్మెంట్లో తమ్ముడిని చాలా పొగుడుతుంటే అప్పుడు కృష్ణుడు వచ్చి ఇంకా చంపలేదు, మీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చినాము అని అన్నాడు. అట్లా అనగానే ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్న ధర్మరాజు ఎట్లుంటుంది ఫ్రెండ్స్, అంత ఎగ్జైట్మెంట్ ఉండగానే ఆ మాట చెప్పంగానే చంపలేదు అనగానే ఘోరంగా తిట్టిండు అనమాట. అంటే నువ్వు తేడా అది దాన్ని ఘోరంగా తిట్టిండు అర్జున్ని ధర్మరాజు. అట్లా తిట్టంగానే ఇప్పుడు ఇదే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన కామెంట్స్కి ఇక్కడనే ఉంటుంది అనమాట ఆన్సర్. ఆ ఎగ్జైట్మెంట్ వల్ల మనము ఏదొచ్చినా తట్టుకోలేము. ఆ ఎగ్జైట్మెంట్లో మంచి వచ్చినా తట్టుకోలేము, చెడు వచ్చినా తట్టుకోలేము అనమాట. అందుకే ఈ ఎగ్జైట్మెంట్ని దూరం చేయాలి. అట్లా తిట్టిన తర్వాత అర్జునుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే కృష్ణుడు నువ్వు ఇట్లా రిటర్న్ తిట్టు అన్ననే అని అన్నాడు. అప్పుడు అన్నని రిటర్న్ తిట్టిన అనమాట. సారీ, ఆత్మహత్య కాదు, చంపుదాం అనుకుండు ధర్మరాజుని. ఎందుకంటే ఆయనను ఎప్పుడైనా అలాంటి మాటలు అంటే ఆ గాంధీవం ఉంటుంది, ఆ గాంధీవం వేరే వాళ్ళకి ఇచ్చేసే, నీతో పని కాదు అని అన్నాడు అనమాట ధర్మరాజు. అట్లా అనగానే అట్లా అన్నోడిని నేను చంపేస్తా అని అర్జున్కి ఒక రూల్ అనమాట. అయితే చంపేస్తా అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఆపిన తర్వాత నువ్వు చంపగానే నీ ఇష్టం ఉన్నట్టు తిట్టా అంటే అప్పుడు అర్జునుడు ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిట్టిండు, నువ్వే ఆడినావు ఇదంతా ఆట అది అని తిట్టిండు అనమాట ధర్మరాజుని. ఓకే, దీంట్లో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ధర్మరాజుకి ఏమనిపించింది, ఇదంతా అనవసరం కదా ఈ ఎగ్జైట్మెంట్ ఇదంతా అనిపించింది అనమాట. అనవసరంగా లేనిపోని పంచాది ఇదంతా అని ధర్మరాజుకి అనిపించింది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీరు ఎగ్జైట్మెంట్ ఫీల్ కావద్దు. జస్ట్ ఆ ప్రాసెస్ ఏందో అదే నేర్చుకోవాలి. ఏ ఫీలింగ్స్ అనేది ఉండవద్దు. మన ట్రేడర్స్ చెప్తారు కదా, చాలా ట్రేడర్స్ రోబోట్ లెక్క ఉండాలని, అట్లనే ఉండాలన్నమాట. అది ఎగ్జైట్మెంట్లో మనము తట్టుకోలేము. ఒకవేళ మనము చాలా లాస్ వచ్చినా ఆ కోపంలో ఇట్లా మనం తట్టుకోలేము, ఏం చేస్తామో మనకు అర్థం కాదు. అది ఒక మంచి లెసన్. ఓకే, సెకండ్ ట్రేడ్ అయితే తీసుకొని చాలాసేపు అయింది, కాకపోతే ఇంకా మన టార్గెట్ అయితే రీచ్ కాలే, అందుకే వెయిట్ అయితే చేస్తున్నా. ఈ ట్రేడ్లో మనకి 700 వస్తే నేను బుక్ చేసుకుంటా. ఇంకొకటి ఫ్రెండ్స్, ప్రాసెస్ అంటే స్ట్రాటజీ కాదు, ప్రాసెస్ అంటే మైండ్ సెట్టే 80%, మైండ్ సెట్ అయినా సైకాలజీ అన్న ఒకటే, అదే 80%, స్ట్రాటజీ వచ్చేసి ఓన్లీ 20%. మీరు ఈ మైండ్ సెట్ని మాస్టర్ చేయాలి. బిగినర్స్కి అదే చెప్తున్నా. ఒక 3 రోజులు లాస్ వచ్చింది అనగానే 4వ రోజు నేను మొత్తము ఎటు ప్రాఫిట్ చేయాలని ఉండదు. 4వ రోజు ఇట్లా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. 3 రోజులు ప్రాఫిట్ వచ్చింది నేనే తురుము అని ఇట్లా ఫీల్ కావద్దు. ప్రాఫిట్ ఎట్లా వచ్చిందో అది నేర్చుకోవాలి. అది నేర్చుకొని మనము కంటిన్యూ చేయాలి. ఒకవేళ లాస్ వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయాలి, మళ్ళీ నేర్చుకోవాలి. ఇదేమో ఫస్ట్ టైం కాదు నాకు 3 రోజులు 4 రోజులు ప్రాఫిట్ రావడం. ఇంతకుముందు ఇట్లా వచ్చింది, 4 రోజులు ఒకసారి వచ్చింది, 5 రోజులు ఒకసారి వచ్చింది. లాస్ అయితే ఒకసారి 10 days లైన్గా వచ్చింది, కానీ యాక్సెప్ట్ చేసిన. అలా యాక్సెప్ట్ అయితే మనం చేయాలి.
లైన్గా 10 days వచ్చినా నేను యాక్సెప్ట్ చేసిన లాస్ అయితే. ఒకసారి మీరు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అదే నేను చెప్పాలనుకుంటుంది. మనకైతే ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్లో 400 చేంజ్ లాస్ ఉండే, సెకండ్ ట్రేడ్ ఇప్పుడైతే 300 అలా రన్ అవుతుంది. చూద్దాము. స్టాప్ లాస్ అయితే ట్రయల్ చేస్తాను ఉన్నా మెల్లమెల్ల. ఒక 4 points పెట్టా నేను. మీరు ఈ ప్రాఫిట్ లాస్ ఇది చూడకండి, అంటే చూడండి కానీ అలాగే నేను చెప్పింది ఇట్లా వినండి. నేను చెప్పింది మీకు దాంట్లోనే చాలా లర్నింగ్ అనేది ఉంటుంది. చెప్పేదే ఏ ట్రేడర్ అయినా సరే చెప్పేది వినండి. మీరు ఎక్కువ ఇది చూడకండి, చూసినా సరే చెప్పేది అయితే ఎక్కువ వినండి. ఏ ట్రేడర్ అయినా సరే, నేనైనా కాదు, మీరు ఏ వీడియోస్ చూసినా సరే వాళ్ళు చెప్పేది ఏందో ఒకసారి గమనించండి. ఓకే, ఈ ట్రేడ్ చాలాసేపు అయింది, బట్ ఇదే మనకు పేషెన్స్. ఇలానే వెయిట్ చేయాలి. ట్రేడ్ తీసుకున్న ముందు వెయిట్ చేయాలి, ట్రేడ్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయాలి. ప్రతిసారి మనకి పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. దేనికి ఎగ్జైట్మెంట్ ఫీల్ కావద్దు, దేనికి ఏది ఫీల్ కావద్దు. నార్మల్గా ఉండాలి ఎప్పుడైనా. సిస్టమ్ కూడా కూర్చున్నప్పుడు ఏవి ఆలోచించవద్దు, నార్మల్గానే ఉండాలి. మైండ్ క్లియర్గా ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, టుడే ప్రాఫిట్ వచ్చేసి 337. సెకండ్ ట్రేడ్లో 800 అలా బుక్ చేసా. ఓకే, డే క్లోజ్. థ్యాంక్ యూ.